దశాబ్దాల నుంచి తొడిసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజు సాంప్రదాయంగా కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆదివాసీల జాతిలో తొడిసం వంశీయుల ఆరాధ్య దైవం కామదేవుడు కొలువై ఉన్న నార్నూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి కామదేవుని జాతర ప్రారంభమైంది. కామదేవుని మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారం రోజుల పాటు కామదేవుని సన్నిధిలో జాతర జరగడం ఆనవాయితీగా వస్తుంది. పుష్య పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కామదేవ్ జాతర ప్రారంభమైంది. గురువారం అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైన జాతర 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు ఉదయం తొడిసం వంశీయులు ఆరాధ్య దైవమైన కామదేవ్కు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వారు తమ ఇంటి వద్ద శుద్ధమైన నువ్వుల నూనెను తయారు చేశారు. ఆ నూనెను తొడిసం వంశీయుల ఆడపడుచు మిశ్రం నాగుబాయ్ 2 కిలోల నువ్వుల నూనె తాగారు. ఈ సందర్భంగా మిశ్రం నాగరావు మాట్లాడుతూ కామదేవ్ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరవుతారని అన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వచ్చే జాతర వరకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తారని చెప్పారు. झंडे के लिए नहीं कुटुंब गिरेट अभी नहीं फोटो अच्छा आता के लिए ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో తొడిసం వంశస్థుల పుణ్యభూమి శ్రీ శ్రీ కామదేవ్ దేవస్థానము యందు మహాపూజ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగానే పుష్య పూర్ణిమ రోజున పూజ జరగడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వకాలం నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మా తొడిసం వంశస్థులు ఈరోజు మా తొడిసం వంశ ఆడపడుచు మిశ్రం నాగుబాయి కొద్దేపూర మహారాష్ట్ర నుంచి వచ్చి నువ్వుల నూనె 2.5 నువ్వుల నూనెను తాగి తన ముక్కును చెల్లించిన తర్వాత సుఖ సంస్థలతో ఉంటుందని నమ్మకంతో వస్తుంది. తన కుటుంబ సభ్యులతో సుఖ సంస్థలతో మళ్ళా పంట పండాలని మళ్ళీ ఇంకా చాలా ఏదైనా కష్టాలు వస్తే దూరం చేస్తారని నమ్మకంతో తాగుతారు. ఈ మిశ్రం నాగుబాయి అనే 2వ సంవత్సరం తాగడం జరిగింది నువ్వుల నూనె. వచ్చే సంవత్సరము లాస్ట్ కార్యక్రమం ఇది. కట్టడ వంశానికి చెందిన ఆడపడుచు మా కామదేవ్ దేవస్థానంలో పూజ కొరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ నుంచి మా తొడిసం వంశస్థులతో పాటు భక్తులు చాలామంది వచ్చి విజయవంతం చేశారని ధన్యవాదాలు.